అందరికీ వందనాలు. మనం ఈరోజు ఇస్సాకు, యాకోబుల జీవిత చరిత్రని మనం పరిశీలన చేద్దాం. మరి ఇస్సాకు గారికి భార్య అయిన రిబ్కా సంతానం లేని సమయంలో మరి ఇస్సాకు గారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనని ఆలకించి వాళ్ళకి ఇద్దరు మగపిల్లల్ని కమలల్ని ఇవ్వటం మనం బైబిల్ లేఖనాలను పరిశోధన చేద్దాం. ఆదికాండం 25-21లో మనం చూసినప్పుడు ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాకు ఏడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక తన భార్య అయిన రిబ్కా గర్భవతి అయ్యారు. రిబ్కా గారు గర్భవతి అయ్యారు. అప్పుడు యాకోబు, ఏశావులు ఇద్దరు కమల పిల్లలు మరి రిబ్కా గారి యొక్క గర్భంలో పిండాన్ని అభివృద్ధి చెందుతున్న సమయం అది. అయితే వీళ్ళు ఎప్పుడు పుట్టారు అనే విషయానికి వచ్చినట్టయితే క్రీస్తుకు పూర్వం 2006లో పుట్టినట్టుగా మనకు తెలుస్తుంది. క్రీస్తుకు పూర్వం 2006వ సంవత్సరంలో మరి యాకోబు, ఇస్సాకులు మరి ఇస్సాకు రిబ్కాకు జన్మించినట్టుగా మనకు చరిత్ర చెప్తూ ఉన్నది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనం యాకోబు, ఏశావుల మధ్యన జరిగిన సంసంధానాన్ని మనం ఆలోచన చేసినప్పుడు యాకోబు మరి ఎంతో తెలివిగా వ్యవహరించటం మనం చూస్తాం. అలాగే ఇస్సాకు అంతగా విశ్వాసాన్ని చూపించకపోవటం అనేది చూస్తాం. అలాగే ఇస్సాకు జ్యేష్ఠత్వాన్ని తమ్మునికి ఇవ్వటం అనే దాన్ని మనం గమనించినప్పుడు వాస్తవంగా జ్యేష్ఠత్వం అనేది పెద్ద కుమారుడిది. అయితే అది ఒక సందర్భంలో మరి ఇస్సాకుకు బదిలీ చేయబడింది. యాకోబుకు బదిలీ చేయబడింది. ఎందుకు అలా జరగాల్సి వచ్చిందంటే దానికి గల కారణం మరి ఇస్సాకు నేను వృద్ధునైపోతున్నాను, నేను చనిపోతున్నాను, నేను నీకు ఆశీర్వదించి నేను చనిపోతానని మరి ఏశావుతో చెప్పిన సందర్భంలో మరి ఆ విషయాన్ని రిబ్కా గారు గమనించి అప్పుడు యాకోబుని పిలిచి, ఇదిగో మీ నాయన మరి మీ అన్నయ్య ఏశావును దీవించబోతుండు, ఆ దీవెనని మరి నీవే తీసుకోవాలి అనే విషయంలో మరి యాకోబుతో రిబ్కా గారు మాట్లాడిన విషయం మనం గమనిస్తాం. అయితే యాకోబు నువ్వు ఒక మంచి లేగదూడని తెచ్చి ఒక మేక గొర్రెని తెచ్చి దాన్ని కోసి మీ నాన్నగారికి ఆ వంటకాన్ని ఇవ్వు, ఆ వంటకాన్ని తిన్న మీ నాన్న నేను ఆశీర్వదిస్తాడు అని మరి రిబ్కా గారు యాకోబుతో అన్నప్పుడు యాకోబు గారు వినడానికి ఇష్టపడలేదు. ఎందుకు అంటే నాయన అడిగింది అన్నయ్యన ఏశావుని ఆ వంటకం నాకు తీసుకొచ్చి పెట్టు, నేను ఆశీర్వదిస్తా అని మరి అన్నని కదా నాయన కోరింది, మరి నేను ఎలా పోవాలని తల్లికి ఎదురు సమాధానం చెప్పటం జరిగింది. అయినా సరే రిబ్కా గారు వదిలిపెట్టకుండా అలా కాదు, నువ్వు ఫస్ట్ నేను చెప్పినట్టు చెయ్యి, మన గొర్రె మందలలో ఒక మేలైన దాన్ని తీసుకొని దాన్ని వధించి
ఆ వంటకాన్ని తీసుకురా అని మరి యాకోబుకు చెప్పినప్పుడు తల్లి మాటని తీసేయలేక మరి యాకోబు అలాగే చేయటం అనేది మనం చూస్తున్నాం. అతను గొర్రెపిల్లని తెచ్చి వధించి మంచి కూరని చేసి మరి తండ్రి దగ్గరికి పోయేటప్పుడు తల్లి ఇంకొక ఉపాయం చేసింది. మరి ఏశావు అయితే రోమములు కలిగిన వ్యక్తి. మరి అలా ఉన్న సమయంలో మరి యాకోబు బయటపడతాడన్న ఉద్దేశంతో అదే ఒక గొర్రెపిల్ల యొక్క చర్మాన్ని మరి యాకోబు గారికి కట్టడం జరిగింది. కట్టినప్పుడు మరి అతడు తండ్రి వద్దకు పోయాడు. ఆ వంటకాన్ని తీసుకొని తండ్రి వద్దకు పోయినప్పుడు మరి తండ్రి వంటని తీసుకొని ఆహరించి తిన్నప్పుడు మరి తర్వాత ఏశావు ఇట్రా దగ్గరికి అని పోయినప్పుడు నాన్నగారు అని దగ్గరికి పోయిన సమయంలో అక్కడ ఇస్సాకు గారు ఆ వాయిస్ని గుర్తుపట్టడం జరిగింది. అదేంది యాకోబు వాయిస్లుగా వినపడుతుంది, నువ్వెవరు ఇసుంట్రా అని దగ్గరికి పిలిచి మరి అతన్ని తడిమి చూడడం జరిగింది. తడిమి చూసినప్పుడు ఇస్సాకు ఏశావు చర్మం వలె అతని రోమాలు అతని చేతులకు తగలటం వల్ల ఇతడు ఏశావే అనుకోని తండ్రి మరి జ్యేష్ఠతను ఆశీర్వదించటం అనే దాన్ని మనం చూస్తాం. ఆ ఆశీర్వాదం తీసుకొని యాకోబు వెళ్ళిపోయిన తర్వాత మరి తండ్రి అయిన అన్న అయిన ఏశావు గారు మరి తండ్రి యొద్దకు ఆ యొక్క వంటకాన్ని తీసుకొని రావటం జరిగింది. ఇదిగో నాన్న, నేను వంటను తీసుకొచ్చాను, మీరు ఈ వంటను తిని ఈ ఆహారాన్ని తిని నన్ను ఆశీర్వదించని మరి ఏశావు తండ్రి అయిన ఇస్సాకుని కోరగా, అదేంది ఇప్పటికే నాకు వంట తీసుకొచ్చి పెట్టావు కదా, మళ్ళీ ఆహారం ఏంది నాకు అని మరి ఇస్సాకు గారు ఏశావుని అడిగినప్పుడు, నేను ఇప్పుడే వస్తున్నాను కదా, నేను ఎప్పుడు వచ్చినా మీ దగ్గరికి అని మరి ఏశావు గారు తండ్రికి బదులిచ్చినప్పుడు, అయ్యో అలా ఎలా జరిగింది అని మరి ఇస్సాకు గారు ఎంతో బాధపడ్డారు. అయినా సరే దీవించటం అనేది ఒకేసారి మళ్ళీ రెండోసారి దీవించడానికి అవకాశం లేదు. మరి మీ తమ్ముడైన యాకోబు ఈ దీవెనలు తీసుకొని పోయాడు, నేను మళ్ళీ వాటిని వెనకకు తీసుకోలేనని మరి ఇస్సాకు గారు చెప్పడం మనం చూస్తాం. అదే సందర్భంలో అతడు బాధపడుతూ మరి ఏశావు వెనుకకు పోవటం జరిగింది. అలాగే ఇంకొక సంఘటన జరగటం అనేది అంటే మరి ఆదికాండం 25:31 మనం చూస్తే, ఆదికాండం 25:31 మనం చూసినప్పుడు, అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా, ఏశావు, నేను చావబోతున్నాను గనక జ్యేష్ఠత్వము నాకెందుకు అనేను. ఆదికాండం 25:31 మరి జ్యేష్ఠత్వం గురించి మనం చూసుకుంటాం. ఏశావు ఆకలితో ఉన్న సమయంలో, నాకు నీ చిక్కుడుగాయ కూర నాకు ఇవ్వు, నా జ్యేష్ఠత్వ హక్కుని నేను నీకు ఇస్తాను అని మరి ఏశావు అడగడం జరిగింది. అప్పుడు యాకోబు గారు, సరే నేను ఇస్తాను, నా చిక్కుడుగాయల కూర నీకు ఇస్తాను, కానీ నీ జ్యేష్ఠత్వపు హక్కుని నాకు ఇవ్వాలి అని అక్కడ డిమాండ్ చేయటం జరిగింది. అయితే ఏశావు ఆ జ్యేష్ఠత్వ హక్కుని ఇవ్వటానికి ఒప్పుకున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏశావు గారు ఆకలిని ఆపుకోలేక జ్యేష్ఠత్వాన్ని కూడా వదులుకోవటానికి ఒక పూట కూటి కోసం అతడు జ్యేష్ఠత్వాన్ని వదులుకోవటం అనేది జరిగింది. మరి ఆకలిని ఆపుకోలేని వాళ్ళు, కష్టాన్ని తట్టుకోలేని వాళ్ళు ఏశావు వలె
వాళ్లకు ఉన్న అర్హతల్ని కానీ దేవుడు ఇచ్చిన హక్కులని కానీ మరి ఇక్కడ కోల్పోవటానికి అవకాశం ఉన్నదన్న విషయాన్ని మనం గమనించాలి. ఆకలిని ఆపుకోగలిగిన వాళ్ళు మాత్రమే జీవితంలో పైకొచ్చారు. కడుపు నిండా ఆహారం తిని కంటి నిండా నిద్రపోయిన ఏ వ్యక్తి కూడా ప్రపంచంలో మరి బాగుపడిన దాఖలాలు లేవు. ఆకలిని ఆపుకోగలగాలి, అలాగే నిద్రని కూడా ఆపుకోగలగాలి. అలా శ్రమించిన వాళ్ళు మాత్రమే వాళ్ళ జీవితాలలో విజయ శిఖరాలను అధిరోహించినట్టుగా మన చరిత్రను పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది. యాకోబు అయితే ఆ జ్యేష్ఠత్వపు హక్కుని మరి అన్నకానించి తీసుకోవడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే ఏశావు ఒక జ్యేష్ఠత్వాన్ని యాకోబుకు ఎందుకు బదిలీ చేయబడింది? ఏశావు జ్యేష్ఠత్వాన్ని యాకోబుకు ఎందుకు బదిలీ చేయబడింది? ఎందుకంటే దేవుని ఆజ్ఞ లేకుండా ఏమి జరగడానికి అవకాశాలు లేవు. అయితే ఇక్కడ ఏశావు చేసిన కొన్ని తప్పులు మరి అతని జ్యేష్ఠత్వపు హక్కుని కోల్పోవాల్సి వచ్చింది. ఏశావు అరణ్యంలో ఉంటూ వ్యవసాయం చేస్తూ పంటని పండిస్తున్న గొప్పవాడు. కానీ ఏశావు చేసిన తప్పులు ఏంటి అంటే, ఏశావు గారు చేసిన తప్పేందంటే అతడు దేవుని యొక్క సన్నిధిలోనికి పోకపోవటం, మందిరాన్ని ఆయన ఆకర్షించకపోకపోవడం, దేవుని పట్ల నిర్లక్ష్య స్వభావం జరగటం అనేది జరిగింది. ఏశావు దేవుని మాటకు నిర్లక్ష్యం చేయడం, మందిరానికి పోకపోవడం అనే విషయాన్ని అతని జీవితంలో జరిగించటం వలన మరి దేవుడు ఆ జ్యేష్ఠత్వపు హక్కు లేదా ఇసాకు గారి నుంచి వచ్చిన ఆశీర్వాదాలని దేవుడు చూస్తూ సైలెంట్గా ఉండిపోయిండన్న విషయాన్ని మనం గమనించాలి. జ్యేష్ఠత్వపు హక్కు కానీ తండ్రి యొక్క దీవెనలను కానీ యాకోబు వైపు పోతూ ఉంటే దేవుడు అక్కడ సైలెంట్ వహించి ఉండన్న విషయాన్ని మనం గమనించాలి. ఆ తప్పిదము ఏశావు గారే చేశారు. దేవుని పట్ల అశ్రద్ధ వహించడం, ఆలయం పట్ల అశ్రద్ధ వహించడం, దేవుని పట్ల భయభక్తులని ప్రదర్శించకపోవడం, చూపించకపోవడం అనేది ఇక్కడ ఏశావు గారు చేస్తున్న తప్పులుగా మనం గమనించాలి. క్రైస్తవులుగా మనం కూడా నేర్చుకోవాల్సిన విషయాలు ఈ 3. దేవుని పట్ల ఆసక్తి ఖచ్చితంగా చూపించాల్సిన అవసరం ఉంది. మందిరాన్ని కూడా మనం పోవాల్సిన అవసరం ఉంది. దేవుని పట్ల విశ్వాసంగా బతకాల్సిన అవసరం మరి క్రైస్తవులమైన మనకు ఉన్నది. ఏశావు గారి ద్వారా మనం ఈ నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఆదికాండం మనం ఇంకొక అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే ఆదికాండం 35వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చూసినప్పుడు
యాకోబు గారు ఒక సందర్భంలో దేవునికి ప్రార్థన చేస్తున్న సమయంలో దేవునితో పెనుగులాడుతున్న సందర్భంలో దేవుడు యాకోబుని ఒక మాట అడుగుతాడు. నువ్వెవరు, నీ పేరేమిటి, నన్ను తెల్లవారులు పోనీయకుండా ఇలా గట్టిగా పట్టుకోవడానికి గల కారణం ఏంటి అని మరి దేవుడైన యెహోవా యాకోబుతో అన్నప్పుడు యాకోబు నా పేరు యాకోబు అని అన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవునికి యాకోబు పేరు తెలియదా? తెలుసు. కానీ ఎందుకు దేవుడు యాకోబుని నీ పేరేంది అని అడిగిండు అంటే, ఒకప్పుడు తండ్రి దగ్గర యాకోబు పేరుకు బదులు ఏశావు అని చెప్పిన సందర్భాన్ని గుర్తు చేయటానికి మరి దేవుడు యాకోబుని నీ పేరేమిటి అని అడిగాడు. దానికి కరెక్ట్గానే ఇక్కడ యాకోబు గారు ఏమాత్రం తడబడక నా పేరు యాకోబే అని చెప్పాడు. అంటే దేవుడు ఇక్కడ కూడా అబద్ధం చెప్తాడేమో అన్న విషయాన్ని దేవునికి మరి డౌట్ వచ్చి యాకోబుని అలా అనటం జరిగింది. మరి ఇక్కడ యాకోబు నిజాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి అతడు ఇజ్రాయేలుకు గొప్ప నాయకునిగా మరి ఉండటం జరిగింది. ఆయన సంతానంలో నుంచే మరి గోత్రాలు రావటం జరిగింది, 12 గోత్రాలు. మరి ఆయన సంతానంలో నుంచే అభివృద్ధి చెందటం మనం చూసాం. అయితే ఇక్కడ ఏశావుకు యాకోబుకున్న డిఫరెంటు ఇది. యాకోబు నిజాయితీని కలిగిన ఉండటం వలన అది జరిగింది. మరి ఏశావు దాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల ఆయన జ్యేష్ఠత్వ హక్కు కానీ ఆశీర్వాదాలను కానీ మరి వదులుకోవాల్సి వచ్చింది. మన ఈనాటి క్రైస్తవ్యములుగా మనం మరి దాన్ని గమనించవలసిన అవసరం ఉంది. అలాగే యాకోబు ఏశావుల ఒక తండ్రి అయిన ఇసాకు గారు మరణించటం అనేది మనం చూస్తాం. అదే ఆదికాండం 35వ అధ్యాయం 29వ వచనాన్ని మనం గమనించినప్పుడు, ఇసాకు కాలము విడిచిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి నొంది తమ పితరుల యొద్దకు చేర్చబడెను. ఆదికాండం 35వ అధ్యాయం 29వ వచనములో ఈ వాక్యం మనకు కనిపిస్తుంది. ఇసాకు ఇక్కడ మరి మరణించటం అనేది జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు అన్న తమ్ముళ్ళు మరి తండ్రి యొక్క భౌతిక గాయాన్ని వాళ్ళు పూడ్చిపెట్టడం జరిగింది. వాళ్ళు దేవుని యొక్క స్వభావాన్ని, తండ్రి యొక్క ప్రేమని కూడా మరి ఇద్దరు కలిసి సంతోషంగా జరుపుకోవటం అనేది జరిగింది. మరి మనం గమనించిన విషయం ఏంటంటే ఆదికాండం 25:21లో వాళ్ళు పుట్టడం జరిగింది. అలాగే ఆదికాండం 25:31లో జ్యేష్ఠత్వ హక్కు గురించి మాట్లాడుకోవటం జరిగింది. మరి అలాగే యాకోబు ప్రార్థన గురించి మనం చెప్పుకోవటం జరిగింది. మరి ఇప్పుడు తండ్రి గారి యొక్క మరణాన్ని కూడా తండ్రి గారి యొక్క భౌతిక దేయాన్ని వాళ్ళు పూడ్చిపెట్టడం అనేది జరిగింది. ఇక్కడ మళ్ళొక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సింది, జ్యేష్ఠత్వ హక్కుని మరి ఏశావు వదులుకున్నాడు. కేవలం నిర్లక్ష్య స్వభావం వల్ల ఇవన్నీ పోయాయి. మరి ఆ నిర్లక్ష్య స్వభావాన్ని ఈనాటి క్రైస్తవులు ఎవరు కూడా వహించొద్దు. బైబిల్ లేఖనాలను జాగ్రత్తగా పరిశీలన చేసి బైబిల్ పట్ల ఆసక్తిని, దేవుని పట్ల ప్రేమను, చర్చిల పట్ల అభిమానాన్ని చూపించాల్సిన సందర్భాలు ఈ రోజుల్లో ఉన్నవి. క్రైస్తవ్యం వెనుకకు పోకుండా జాగ్రత్తగా ముందుకు పోవడానికి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత మన క్రైస్తవుల పైన ఉన్నదనేది మనం గమనించాలి. నా పేరు కె పౌలు, మాది నల్గొండ జిల్లా, మరి చెట్టుపాల గ్రామం నుంచి నేను ఈ యొక్క లేఖనాల పరిశీలన ఇంకా
చేయాలన్న ఆలోచనతోటి నేను ముందుకొస్తున్నాను. దయచేసి క్రైస్తవులు మెలకువగా ఉండాలి. రెండవ రాకడ అతి సమీపంలో ఉన్నదన్న సత్యాన్ని ప్రతి క్రైస్తవులుగా మనం గమనించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.